హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. మొత్తానికి మెగా ఫ్యామిలీకి 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. మరో 9 రోజుల్లో 2024 కంప్లీట్ కాబోతుంది. మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన గేమ్ చేంజర్ మూవీ కూడా విడుదల కాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన టీజర్ తో పాటు సాంగ్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇక పుష్ప 2 సినిమా ఏ రకంగా విజయవంతమైందో మనకందరికీ తెలుసు. ఇక రాజకీయంగా చూసుకుంటే ఒకవైపు తన బాబాయ్ అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100 స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని అలాగే లోక్సభ స్థానాన్ని జనసేన విజయం సాధించడం జరిగింది. అంతటితో ఆగకుండా ఏకంగా దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారితో పవన్ అంటే తుఫాను అని ఒక బిరుదు కూడా తెచ్చుకున్నారు. అలా ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నేతగా ఎదిగిపోయారు. అంతటితో కాకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో తను ప్రచారం చేసిన ప్రతి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు 2024లో భారీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు గారికి తాజాగా మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసింది టీడీపీ జనసేన కూటమి. ఇలా మొత్తానికి మెగా ఫ్యామిలీకి ఈ 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఇదే కాకుండా గత కొన్ని రోజుల నుండి మెగాస్టార్ చిరంజీవి గారికి రాజ్యసభ పదవి రాబోతుంది. రాజ్యసభకు పంపనున్నారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇదే ఆలోచిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 2024 మెగా ఫ్యామిలీ కావచ్చు, మెగా అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఎప్పటికీ కూడా మర్చిపోరని చెప్పవచ్చు. మొత్తానికి తమ బాబాయిలు ఇద్దరు ఇలా పొలిటికల్ గా గ్రాండ్ సక్సెస్ కావడం రామ్ చరణ్ కి ఎంతో ఆనందాన్ని ఇస్తున్నట్లు తన సహచరులతో చెప్పినట్లయితే సోషల్ మీడియాలో అయితే ఆ పోస్టు వైరల్ గా మారింది.